నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజిపేట శివారులో రాంపూర్ మైసంపేట గ్రామస్తులకు పునరావాసం కల్పించారు ఫారెస్ట్ అధికారులు. అటవీ శాఖ కల్పించాల్సిన అన్ని వసతులు కల్పించడం లేదని పాత మైసంపేట్ రాంపూర్ గ్రామాల్లో ఆదివాసీలు గుడిసెలు ఏర్పాటు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇస్తామన్న వసతులన్నీ ఏర్పాటు చేయడంలో అటవీ శాఖ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సమస్యలకు పరిష్కారం చూపుతామని మంచిర్యాల ఎఫ్టీఓ వేణుబాబు హామీ ఇచ్చారు. దాదాపు ఇప్పుడు మీరు సంవత్సరం మీద 3 నెలలు అవుతుంది వీడికి వచ్చి ఇంట్లో అయిందా కదా 3 నెలలు 4 నెలలు అవుతుంది కదా ఏప్రిల్ మళ్ళీ ఏప్రిల్ అయిపోయింది 3 నెలలు అవుతుంది 3 నెలల వరకు ఇప్పుడు మీకు ఇల్లులు అయిపోయినాయి. మీకు సంబంధించింది ఏంటంటే మీకు కొంతమందికి 15 లక్షలు ఉన్న దగ్గర కొంతమంది పైసలు వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఇవన్నీ నేను మైసంపేటలో అన్నీ చెప్పారు, నేను మాట్లాడుకున్నాను. అందరు చెప్తే సార్ మీరు ఇక్కడ రండి, అందరు లేరు ఉంటారంటే సరే ఇక్కడ ప్రాబ్లం ఏందో చేద్దాం మీతో మాట్లాడదామని వస్తే మీరు ఈమె ఒకటి అనబట్టి ఆమె ఒకటి అనబట్టి అయిపోయింది. సరే మీరు మాట్లాడారు అయిపోయింది. ఇప్పటికైనా మనకి చెప్పింది ఏంటరా పోవాలా మేము ఒకటే మీరు వచ్చి సంవత్సరం మీద 4 నెలలు అయింది అంతేనా. మీకు ఇక్కడ ఆడనేమో మీకు చేన్లు ఉండే మీ ఇంటి వెనకాలనే మీరు ఏదో విత్తనాలు వేసుకున్నారు, తడుకలో విడుకలో అదో ఏదో కూలి పని చేసుకున్నారు. వాస్తవా కాదా? ఇక్కడికి వచ్చేసరికి కొత్త ప్లేస్ అయింది, ఇల్లు మాత్రం ఒకటే ఉన్నది. మీకు కాగితాలు అనేది పట్టా కాగితాలు రాలేదు, ఒక్కరి కూడా రాలేదు. తర్వాత మీకు కొంతమందికి 15 లక్షలు ఉన్న వాళ్ళకి 5 లక్షలు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఆడ చెప్పారు మైసంపేటలో, రాంపూర్లో కూడా అదే పరిస్థితి ఉంది. అదే నేను ఏదంటే మీరు నాకు అన్ని ఒక రాతపూర్వకంగా ఇవ్వండి. నేను పై అధికారులు FDPT గారు ఉన్నారు, నాకు FDPT గారు స్పెషల్గా పంపింది దీని గురించే. మీరు చెట్లు కొట్టినప్పుడు వచ్చినా, ఇక్కడ చెక్ ఇచ్చినప్పుడు వచ్చినా, మళ్ళీ ఇప్పుడే వస్తున్నా. ఇలా కొంతమంది చూసి ఉంటారు. దాదాపు ఇప్పుడు మీరు